హాయ్ ఫ్రెండ్స్, అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేస్తున్నారు, నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు అని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కామెంట్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇవన్నీ బాగానే చేస్తున్నారండి. బట్ లైవ్లోకి వస్తామని లైవ్లో మాత్రం సపోర్ట్ చేయడం లేదు. లైవ్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఈరోజు కాకపోయినా రేపైనా నా యూట్యూబ్ జర్నీలో నేను సక్సెస్ అవుతాను. ఏంటి తపస్సు ఈ పుస్తకాలను తెచ్చుకుంది, స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కదా, పుస్తకాలు అమ్ముతుందా అనుకుంటున్నారు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇవన్నీ మా పాప పుస్తకాలండి, బాబువి కాదు. ఓన్లీ మా పాపకి, మా పాప సెకండ్ క్లాస్, తనకు సెకండ్ క్లాస్కి తీసుకొచ్చిన పుస్తకాలు. బిల్ ఎంత అయిందో నేను చెప్తానండి. ఇవన్నీ మా పాపవే, ఇంకా మా బాబువి కూడా ఉన్నాయి. అవన్నీ కలిసిపోతాయని చెప్పి నేను 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ మా పాపవి. మా పాప వచ్చి సెకండ్ క్లాస్ కదండి. చూడండి బిల్ ఎంత అయిందో. 5850 రూపీస్ అండి సెకండ్ క్లాస్కి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన బుక్స్ అండి. టెక్స్ట్ బుక్స్, కాపీ బుక్స్, ఇంకా ఇవి సెమిస్టర్ బుక్స్, ఇంకా నోట్ బుక్స్, స్టేషనరీ. ఇవన్నీ తీసుకుంటే 5850 రూపీస్ అండి. ఓన్లీ పాప వరకు అయినవి. ఇవన్నీ బాబు అని. ఇంకా ఈ గమ్, ఈ నోట్ బుక్స్ అన్నీ క్వాలిటీ బాగానే ఉన్నాయి కానీ నాకెందుకు అమౌంట్ ఎక్కువ అనిపిస్తుంది. మీరు కూడా మీ పాపకైనా బాబుకైనా స్కూల్లో తీసుకుంటే ఎంత అయినాయో నాకు కామెంట్ పెట్టండి. నాకైతే పాప వరకు 5850 రూపీస్ పడింది. ఇంకా బాబు ఉన్నాయండి, బాబు కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఇవైతే మా బాబు అండి, మా బాబు పుస్తకాలు. మా బాబు వచ్చి యూకేజీ. మా బాబుకి వచ్చేసి ఎంత అయిందంటే 4650 రూపీస్ అండి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవి. అన్నీ స్కూల్లోనే తీసుకోవాలండి, మేము బయట నుంచి తెచ్చుకుంటామంటే ఒప్పుకోలేదు. ఇద్దరికి కలిపి ఎంత అయిందో చెప్తాను. టోటల్ అమౌంట్ వచ్చేసి మా బాబుకి వచ్చేసి 4650 రూపీస్, పాపది వచ్చేసి 5850 రూపీస్ అండి. మా పాప వచ్చి సిబిఎస్ఈ అండి. ఈ ప్రభుత్వం మారిన తర్వాత స్టేట్ది పెట్టాడు కదండి. అంతకుముందు కూడా మా పాప సిబిఎస్ఏ, తను ఇంకా కాస్ట్ ఎక్కువ. ఇది కాకుండా మా పాపకి ఇంకా వేరేగా అబాకస్కి కూడా నేను పే చేయాలండి. అబాకస్కి ఫస్ట్ క్లాస్లో 300 తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఎంత తీసుకుంటారో ఇంకా తెలీదు. అయితే బాగానే క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది కానీ నాకు అమౌంట్ మాత్రం ఎక్కువ అనిపిస్తుంది. అన్నీ ఇస్తారు, పెన్సిల్స్, రోలు, లేబుల్స్, ఇంకా స్టిక్కర్స్ కూడా అండి. స్కూల్ పేరుతో ఇలా ఇచ్చేస్తారండి. ఇవి బుక్స్కు. ఇవి కూడా ఒకటి వచ్చి 20 రూపీస్ అంటండి. ఒక్క దాంట్లో 16 ఉంటాయి. ఇది ఒక్కటి వచ్చేసి 20 రూపీస్. మా బాబుకి వెహికల్స్ అంటే, కార్స్ అంటే ఇష్టం, అందుకోసం తన కోసం కార్వి తీసుకున్నాను. ఇంకా పాపకి అయితే డాల్ బేబీ, సిండ్రెల్లా, అందుకోసం పాపకి ఇలాంటివి తీసుకున్నానండి. మీరు కూడా తీసుకుంటే మీకు అమౌంట్ ఎంత అయిందో చెప్పండి. బట్ నాకు అనిపిస్తుంది పుస్తకాలు ఇలా స్కూల్లో తీసుకోవడం కన్నా బయట రాసిస్తే మేము హోల్సేల్లో తీసుకుంటే మాకు చాలా తక్కువ అని. ఇవి వచ్చి బాబు అండి, బాబు వచ్చి యూకేజీ. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైవ్లో కూడా రండి, లైవ్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా యూట్యూబ్ జర్నీ సక్సెస్ అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం.
మేము ఒక్క రూపాయి దాచిపెట్టి పిల్లల చదువు కోసమేనండి. పిల్లలకి ఈ కాలం జనరేషన్ పిల్లలకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తులు అవి ఇచ్చినా ఇవ్వకపోయినా చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఇప్పుడు మేము ఇచ్చిన చదువే రేపటికి వాళ్ళకి వెలుగవుద్ది. నేను మా హస్బెండ్ ₹1 ఖర్చు పెట్టి ఏదైనా తీసుకోవాలన్నా 1000 సార్లు ఆలోచిస్తామండి. ఇది ఎందుకు మేము వేస్ట్ చేయాలి, ఈ రూపాయి ఉంటే మా పిల్లలకి పనికొస్తుందిగా అని చెప్పి. చాలామంది అనుకుంటారు వీళ్ళు డబ్బు ఉంది వీళ్ళ దగ్గర, అందుకే అంత పెద్ద స్కూల్లో అంతగా చదివించుకుంటున్నారని. డబ్బు ఎవరి దగ్గర ఉండదండి. అప్పులు తెచ్చైనా పిల్లల చదువు కోసం చదివించాలని అప్పులు తెచ్చైనా కట్టి చదివించుకుంటున్నామండి. చాలామంది అలా అనుకుంటారు, వీళ్ళకేముంది, వీళ్ళకి బాగానే ఉందిగా డబ్బు అని. లేదండి, అప్పులు తెచ్చే మేము కట్టే చదివించుకుంటున్నాం. మా పాప డాక్టర్ అవ్వాలని తన యాంబిషన్. చూద్దాం. మా బాబు అయితే పోలీస్ అని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళు ఇది చెప్తున్నారు, ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకేం చెప్తారో చూసి వాళ్ళకి మేము సపోర్ట్గా నిలబడతాం. మేము ఆస్తులు, ఇల్లు, పొలాలు ఇవ్వకపోయినా నేనైతే చదివిస్తాను. రేపటి రోజు నేను ₹10 ఇచ్చినా వాళ్ళు ఆ ₹10 ఇంకో ₹10 చేసి ₹20 చేసుకునే పొజిషన్కి నేను తీసుకెళ్తాను. పిల్లలకి బుద్ధి, ఎడ్యుకేషన్ సరిగ్గా లేనప్పుడు ఎంత ఆస్తి ఇచ్చినా తింటా కూర్చుంటే కొండలైనా అరిగిపోతాయి కదండి. అది నా వరకు నేనైతే పిల్లలకి చదువే ఇవ్వాలనుకుంటున్నాను మెయిన్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.